ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీడియో చూస్తున్న వారికి ప్రభు పేరట వందనాలు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును అనుగ్రహించాను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి సమస్త మానవ శరీరాలను పాపం నుంచి విడిపించడానికి ఆయన కుమారుని లోకానికి పంపించారు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ప్రవచనాలు నెరవేరుస్తున్నాయి. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన అగ్నిగంతకాలతో కాల్చివేశాడు. కారణం ఏంటంటే ఆ పట్టణాలు ఎంతో సుందరమైనవి, అందంగా ఉండేవి. దేవుడు వేసిన దేవుని తోటది. అటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఉగ్రతకు గురైపోయి అగ్ని గంధకాలతో కాల్చివేయబడ్డాయి. ఎందుకంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు వాళ్ళు చేశారు. పురుషులను పురుషులు పెళ్లి చేసుకుని, స్త్రీలు పెళ్లి చేసుకుని భయంకరమైనటువంటి పాపం వాళ్ళు చేసినప్పుడు ఆ పాపము పరలోకమునకు చేరుకుని దేవుడు ఉగ్రత వారి మీదకి దిగివచ్చి అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చేశాడు. దేవుడు అసలు దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎవరు, ఆయన మనసు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి తగినట్టుగా నడుచుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి. మన ప్రపంచాన్ని కాపాడుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చదివినప్పుడు దేవుడు మనస్సు ఏంటో, ఆయన రాజ్యం ఏంటో, ఆయన నీతి ఏంటో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, ఆయన ఉగ్రతకు గురి అయిన వారి పరిస్థితి ఏంటి, పట్టణమైనా, మనిషి అయినా, దేశమైనా, ప్రాంతమైనా ఏమైపోతుందో చూస్తున్నాం ఈరోజు మనం. పాపం ఈరోజు టిబెట్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. మరి సౌదీ అరేబియా దేశం, అక్కడ భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. అది మక్కా ప్రాంతం. అది ఒక పుణ్యస్థలంగా అక్కడికి వెళ్ళి ప్రజలు వెళ్తారు. మక్కా అది. మరి అక్కడ ఈరోజు భయంకరమైనటువంటి వరదలు. అలాగే అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో మరి అక్కడ వైల్డ్ ఫైర్కి గురైపోయి ఆ ప్రాంతం అంతా కూడా తగులడిపోతుంది. ఇప్పటికీ 12 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని చెప్తున్నారు. మరి వేల కోట్లు పెట్టి కట్టుకున్న గృహాలు తగులడిపోతున్నాయి. లాస్ ఏంజల్స్ పట్టణ ప్రాంతం ఏంటంటే సినిమా యాక్టర్స్ ఉండే ప్రాంతం అది. దేవుడు చెప్పాడు, అమెరికా 3 వంతులు నాశనం అయిపోద్దని చెప్పాడు దేవుడు. ఈరోజు అమెరికాలోకి ఎందుకంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది? తుఫాన్లు ఏంటి, వరదలు ఏంటి, భూకంపాలు, రకరకాల మరి యుద్ధాలు చేయటము, యుద్ధాలు ఆపటము, ఆయుధాలు సరఫరా చేయటము, ఇలాగ ఆర్థికంగా వాళ్ళు పతనం అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ భక్తి తగ్గిపోయింది, పాపం పెరిగిపోయింది. ఎక్కడ భక్తి తగ్గిపోద్దో అక్కడ పాపం పెరిగిపోతుంది. ఆ పాపం ఫలితం ఏమవుతుంది? ఇలాంటి అగ్ని వర్షాలు,
లేకపోతే తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు సాధారణంగా మనకి ఇయర్ ఎండింగ్ అయినటువంటి డిసెంబర్‌లో అనర్థాలు జరిగేవి. ఇప్పుడు మనకి ఇయర్ స్టార్టింగ్‌లోనే స్టార్ట్ అయిపోయింది. 2025 సంవత్సరము స్టార్ట్ అయ్యి మనకి అంతా 10 రోజులు గడిచింది. ఈ 10 రోజుల్లో చూడండి, మన భారతదేశంలో భయంకరమైన యాక్సిడెంట్లు, తిరుపతిలో తొక్కిసలాటలు, రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషులు చనిపోతున్నారు. అట్లాగా ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా దేవుడి సన్నిధికి వెళ్తారు, ప్రభువుని అంగీకరిస్తారు మరి అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నిజంగానే దేవుడు చెప్పినట్టుగానే ప్రజలు ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథం చదవవలసినటువంటి అవసరం ఉంది. దేవుడికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు యేసుని నమ్ముతారో, పరిశుద్ధ గ్రంథం చదువుతారో, ప్రార్థన చేస్తారో వాళ్ళు సేవ్ అయిపోతారు. వాళ్ళు సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని దేవుడిలో ఉన్న వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటాడు దేవుడు. వాళ్ళున్న ప్రాంతం ఏ ప్రమాదానికి గురి కాదు. దేవుడు వాళ్ళని సేవ్ చేసుకుంటాడు. ఎవరికి ప్రమాదాలు సంభవిస్తాయి, ఎవరికి మరి అంటే భక్తిహీనులకి, పాపం చేసేవాళ్ళకి, పరిశుద్ధత లేని వారికి, ప్రభుని అంగీకరించిన వారికి, దేవుళ్ళలోకి రాని వారికి. కానీ మరి ఎప్పుడైనా దేవుడిని తెలుసుకుని మరి ప్రభువుని అంగీకరించి పరిశుద్ధ గ్రంథం చదవండి. ఇప్పుడు ఎంతో చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుందో మీరే చూడండి. దేవుడు ఆల్రెడీ చెప్పినట్టుగా జరుగుతుంది. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టు జరుగుతుంది. మీరు ఆ బైబిల్ గ్రంథం చదివి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఉదాహరణకు జెఫన్యా గ్రంథం 2:4 ప్రకారంగా మనకి మరి ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనాకి యుద్ధం జరిగింది. అలాగే ఆమోస్ గ్రంథం 1 వ్రాయబడినటువంటి ప్రవచనాలు ప్రకారంగా లెబనాన్ తోటి యుద్ధం జరిగింది. అలాగే ఇరాన్ తోటి యుద్ధం జరిగింది. అలాగే ఉక్రెయిన్కి, రష్యాకి యుద్ధం జరుగుతుంది. దేవుడు ఫిలిస్తీన్ పట్టణాలన్నీ కూడా ధ్వంసం చేసేస్తానని వ్రాసాడు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ బైబిల్ గ్రంథం చదివి ఏమి రాశాడో దేవుడు అది మీరు చూసి అర్థం చేసుకున్నట్లయితే ఏ ప్రాంతాలు నాశనానికి గురవుతాయి, ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయో మీకు తెలుస్తుంది. భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు. భారతదేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. భారతదేశాన్ని నాశనం చేస్తానని ఎక్కడ దేవుడు బైబిల్లో రాయలేదు. కాబట్టి భారతదేశంలో పుట్టిన మనము సంతోషించాలి. ఇప్పుడు మన దేశాన్ని వదిలిపెట్టి డబ్బుల కోసం అమెరికా అని ఆ దేశం ఈ దేశం వెళ్తున్నారు. ఇది మంచిది కాదు. మన దేశాన్ని దేవుడు దీవించబోతున్నాడు. మన దేశంలోనే ఉండండి. మన దేశాన్ని ప్రేమించండి. మన దేశంలోనే సురక్షితంగా ఉంటారు. మన దేశం తప్ప మిగిలిన అన్ని దేశాలు ఈరోజు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీరే ఆలోచించండి. ఒకసారి చూడండి మీరు. కాబట్టి ఈ ప్రసంగం దేవుడు ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మాటలు విని ఒక్కరైనా రక్షించబడితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు, దేవదూతలు సంతోషిస్తారని ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్.